స్త్రీలు కనిన వారిలో బాప్తిసమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా నేను మీతో చెప్తున్నాను. అయినను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. యేసుక్రీస్తు ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. ఏమనంటే, స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఇంకా పుట్టలేదు. చాలా జాగ్రత్తగా ఈ మాట గమనించండి. యేసు ప్రభు ఏమంటున్నారంటే, ఈ లోకంలో స్త్రీలు చాలామందికి జన్మనిస్తూ ఉన్నారు. కుమారులే కానివ్వండి, కుమార్తెలే కానివ్వండి, జన్మనిస్తూ ఉన్నారు. ఇట్లాగా స్త్రీలు ఇప్పటి వరకు లోకంలో చాలామందిని కంటూ వచ్చేశారు. కానీ ఇప్పటి వరకు స్త్రీలు కనిన వారిలో యోహానే గొప్పవాడు. ఇప్పటి వరకు. ఆ తర్వాత వేరే విషయం. ఎప్పటి వరకు అయితే స్త్రీలు కనిన వారిలో గొప్పవాళ్ళు ఎవరు అంటే యోహానే. ఎందుకు ఈ మాట యోహాను గురించి చెప్తున్నాడు యేసు ప్రభు అంటే, 11వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నాం. జాగ్రత్తగా చూడండి. క్రీస్తు చేస్తూ ఉన్న కార్యాలు, వాటిని గురించి యోహాను చెరసాలలో విన్నాడు. విని అంటున్నాడు, అయ్యా, రాబోయే వాడవు నీవేనా, లేదా మరి ఒకడి కోసం మేము కనిపెట్టాలా అని అడగటానికి తన శిష్యుల్ని కొంతమందిని యేసు ప్రభు దగ్గరికి పంపించాడు. జాగ్రత్తగా చూడండి జరిగిన విషయం. యోహాను యొక్క పుట్టుక దేనికోసం అంటే, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క రాకడను ముందుగా తెలియజేయటం కోసం. మీకు అర్థమైందండి? యేసు క్రీస్తు యొక్క రాకడ, ఇదిగో నా వెనకాల ఆయన వస్తున్నాడు అనే విషయాన్ని ప్రత్యేకంగా ఈ లోకానికి చాటి చెప్పడానికి ఒక వ్యక్తి ప్రత్యేకంగా పుట్టాడు. ఆయనే బాప్తిసమిచ్చు యోహాను. మీకు తెలుసా అండి, ఈ లోకంలో ఒక అధికారి మన ఏరియాకి వస్తున్నాడు అంటే ముందుగానే ఒక అనౌన్స్మెంట్ వస్తుంది. ఇదిగో పలానా సీఎం గారు లేదా పలానా అధికారి పలానా రోజు పలానా సమయంలో ఇదిగో మన గ్రామానికి లేదా మన పట్టణానికి వస్తున్నారు అని ముందుగానే అనౌన్స్మెంట్లు అన్నీ జరుగుతూ ఉంటాయి. ఎంత ముందు జరుగుతాయి? కనీసం 1 నెల ముందు, ఇంకా కాస్త గొప్పవాళ్ళైతే 2 నెలల ముందు, 3 నెలల ముందు కూడా ప్రోగ్రాములు జరుగుతాయి. అలాగే యేసు క్రీస్తు ఈ లోకానికి రాబోతున్నాడు అని తన ప్రవక్తల ద్వారా దేవుడు పలికించినది ఎన్ని సంవత్సరాల క్రితమో తెలుసా? 750 సంవత్సరాల క్రితమే యెషయా భక్తుని ద్వారా ఇదిగో ఈ లోకానికి కన్యక గర్భం ద్వారా ఇదిగో మానవ రూపంలో రక్షకుడు రానై ఉన్నాడు అనే విషయాన్ని 750 సంవత్సరాలకు పూర్వమే. ఎన్ని సంవత్సరాలకు ముందండి? 7 సంవత్సరాలు కాదు, 750 సంవత్సరాలు. 750 సంవత్సరాలకు ముందే క్రీస్తు ఈ లోకానికి వస్తాడు అని యెషయా ప్రవక్త ద్వారా ఈ లోకంలో ముందుగానే ప్రచురిస్తూ ఉన్నారు, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. ఇక యేసు క్రీస్తు వస్తున్నాడు, ఆయన అడుగేస్తున్నాడు అని చెప్పడానికి ముందే ఒక ప్రవక్త ప్రత్యేకంగా ఆ విషయాన్ని చెప్పడం కోసం పుట్టాడు. ఆయనే బాప్తిసమిచ్చు యోహాను. ఇతని యొక్క జన్మ ఎంత గొప్పది అంటే, ఈ లోకంలో ఉన్న మనుషులందరితో పోల్చుకుంటే, అప్పటి వరకు జన్మించిన మనుషులందరితో పోల్చుకుంటే ఈ వ్యక్తి యోహాను, బాప్తిసమిచ్చే యోహాను చాలా గొప్పవాడు. ఎంత గొప్పవాడంటే, అసలుకి ఇతనికి జన్మనిచ్చింది ఎవరో తెలుసా అంటే ఒక వృద్ధ దంపతులు. ఎవరండి? ముసలి వాళ్ళు. మనం అనుకుంటాం ముసలి వాళ్ళ అండి, ముసలి వాళ్ళకి ఎట్లా పుడతాడండి కొడుకు అసలు అని మనం అనుకుంటాం. దేవుని యొక్క కార్యాలు కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి కూడా తట్టవు అవి. అట్లాంటి గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడు. ఈ జకర్యా ఎలిజబెత్ అనే 2 వృద్ధ దంపతులు ఉన్నారు. వృద్ధ దంపతులు అంటున్నాం అంటే వీళ్ళకి యవనస్తులుగా ఉన్నప్పుడు వీళ్ళకి వివాహం అయ్యింది. అప్పటి నుంచి వీళ్ళు సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు.
అంటే యవనస్తుడిగా ఉన్నప్పటి నుండే జకర్యా ఆలయంలో పరిచర్య చేస్తూనే ఉన్నాడు. యెరూషలేము దేవాలయంలో 24 వంతులు ఉంటాయి. ఎన్ని వంతులండి? 24 వంతులు. ఆ వంతుల ప్రకారం వీళ్ళు సేవ చేస్తూ ఉంటారు. ఇదిగో ఈ వారం నా వంతు, ఈ వారం పలానా వంతు, ఈ వారం పలానా వంతు అని అట్లాగా వంతులు వేసుకుంటూ అలాగా సంవత్సరానికి 24 వంతులు ఉండేవి. అంటే ఒక్కొక్కళ్ళకి ఒక వంతు ఎన్ని రోజులు ఉండేది? 15 రోజులు, 12 నెలలు, 24 వంతులు. అంటే ఒక్కొక్కళ్ళకి ఎన్ని రోజులు వంతు ఉండేది? 15 రోజులు వంతు. ఈ 15 రోజులు వాళ్ళు యాజక ధర్మం చేసేవాళ్ళు వాళ్ళ వంతు ప్రకారం. వాళ్ళ వంతు అయిపోయిన తర్వాత వాళ్ళు దిగిపోవాలి, ఇంకొకళ్ళు రావాలి. ఇట్లాగా ప్రతి సంవత్సరం కూడా ఈయన వంతు వచ్చినప్పుడు ఈయన యాజక ధర్మం చేసేవాడు, మళ్ళీ తిరిగి వచ్చేసేవాడు. ఇట్లాగా యవనస్తులుగా ఉన్నది మొదలుకొని వృద్ధాప్యం వచ్చేంత వరకు ఈయన యెరూషలేము దేవాలయంలో తన వంతు యొక్క యాజక ధర్మాన్ని జరిగిస్తూనే ఉన్నాడు. మరి యవనస్తులుగా ఉన్నప్పుడు చాలామంది ఏమనుకుంటాం, పెళ్ళైన 1 సంవత్సరానికే పిల్లలు పుడితే అమ్మయ్య సంతోషం అనుకుంటాం. 2 సంవత్సరాలకే పిల్లలు లేకపోతే ఆలోచిస్తాం. 3 సంవత్సరాలు కూడా పిల్లలు లేకపోతే ఏం చేద్దాం, ఏ చెట్టుకు మొక్కుదాం, ఏ పుట్టకు మొక్కుదాం, అక్కడికి పోతే పిల్లలు పుడతారేమో, అది చేస్తే పిల్లలు పుడతారేమో, ఇది చేస్తే పిల్లలు పుడతారేమో అని రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాం. ఇక 4 సంవత్సరాలు అయ్యేటప్పటికి ఇరుగు పొరుగు వాళ్ళ నుంచి, చుట్టుపక్కల వాళ్ళ నుంచి ఎన్నో మాటలు. ఏంటంట, పిల్లలు పుట్టే జాతకం లేదనుకుంటా, అసలు లేదనుకుంటా, ఆ యోగం లేదనుకుంటా, వాళ్ళ వంశమే అట్లా అనుకుంటా అని ఇన్ని రకాలుగా మాట్లాడుతూనే ఉంటారు. ఇక 5 సంవత్సరాలు దాటిన తర్వాత ఇంతేలే, ఇక అందేదేమి లేదులే, ఇక జీవితం ఇంత తెల్లారిపోవటమేలే అని నిరాశ నిస్పృహల్లోకి వెళ్ళిపోతాం. ఇక 10 సంవత్సరాలు అయితే ఇక దాని గురించి పట్టించుకోవటం మానేస్తాం. ఇక లేదులే, నాకు ఇంకా సంతాన యోగం లేదులే, తల్లినయ్యే ఆ యోగ్యత లేదులే, తండ్రిని అయ్యే ఆ భాగ్యం నాకు లేదులే అని వదిలేసుకొని చివరికి ఎవరినైనా పెంచుకుందాం, దాన్ని ఏమంటాం, దత్తత తీసుకుంటాం, అడాప్షన్ చేసుకుందాం, ఎవరినో ఒకరిని పెంచుకొని కాస్త ఆ కోరిక తీర్చుకుందాం అనుకుంటాం. ఇట్లాగా కొన్ని సంవత్సరాల తర్వాత ఆ సంతానం గురించిన ఆలోచన మర్చిపోయి ఎవరినో ఒకరిని పెంచుకొని కాస్త సంతృప్తి పడదాం అనుకుంటారు. కానీ ఈ జకర్యా ఎలిజబెత్లు అట్లాగా చేయలా. యవనస్తులుగా ఉన్నది మొదలుకొని వృద్ధాప్యం వచ్చేంత వరకు కూడా వీళ్ళు దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తూనే ఉన్నారు. విసిగిపోలేదు. ఏమంటున్నాం? విసిగిపోలేదు, దేవుడి మీద సనగలేదు. చాలామంది అనుకుంటారు, ఏంటండి మేము ఇంత యాజక ధర్మం చేస్తున్నాం, దేవునికి ఇంత సేవ చేస్తున్నాం, కానీ దేవుడు మాత్రం మాకు చూడండి ఎంత అన్యాయం చేశాడో, ఇంత సేవ చేస్తున్న మాకు పిల్లలనే ఇవ్వలేదండి దేవుడు అని దేవుడి మీద సనిగే వాళ్ళు ఉన్నారు, గొనిగే వాళ్ళు ఉన్నారు. దేవుడు మాకేం చేశాడండి అని నిష్ఠూరం ఆడేవాళ్ళు ఉన్నారు. కానీ ఈ జకర్యా ఎలిజబెత్లు చూడండి, అప్పటి నుంచి ఎప్పటిదాకా కూడా ఎటువంటి నిష్ఠూరపు మాటలు వాళ్ళ జీవితాల్లో లేవు. అప్పటి నుంచి వృద్ధాప్యం వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. దేనికోసం? సంతానం కోసం. చూడండి, ఆశ్చర్యంగా అనిపించట్లేదా? యవనస్తులుగా ఉన్నది మొదలుకొని ముసలి వాళ్ళు అయిన తర్వాత కూడా వాళ్ళు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. దేనికోసం అంటే సంతానం కోసం. ఎవరైనా ఇట్లా చేస్తారా ప్రార్థన? ఏవండి, యవనస్తులుగా ఉన్నప్పుడు అంటే పిల్లలు పుట్టే అవకాశం ఉంది, ప్రార్థన చేస్తారు, సరిపోతుంది. మరి ముసలోళ్ళు అయిన తర్వాత కూడా ప్రార్థన చేస్తే అప్పుడు ఏమనాలి? ఏవయ్యా, మరీ చాదస్తం కాకపోతే నువ్వు ముసలోడివి అయినావు, ఈ వయసులో నీకు ఎట్లా పిల్లలు పుడతారని నువ్వు ప్రార్థన చేస్తున్నావు అని అంటావా లేదా? కానీ జకర్యా ఎలిజబెత్లు మాత్రం అట్లా అనుకోలే. దేవుడు మేము ఎంత ముసలివాడైనా సరే దేవుడు మా ఆశ తీరుస్తాడు, ఇది వాళ్ళ ఆశ, ఇది వాళ్ళ విశ్వాసం, ఇది వాళ్ళ నమ్మకం.
అందుకనే ఒకనొక సమయంలో వీళ్ళు వృద్ధాప్య దశకు వచ్చేసారు. ఎంత వృద్ధాప్య దశకు వచ్చినా తన యాజక ధర్మాన్ని మాత్రం మర్చిపోలేదు జకర్యా. వెళ్ళాడు, దేవాలయానికి వెళ్ళి తన యాజక ధర్మం చొప్పున యాజక పీఠం ఎక్కి ధూపం వేస్తూ ఉన్నాడు. అలా వేసే సమయంలో దేవదూత ప్రత్యక్షమయ్యాడు. జకర్యా భయపడ్డాడు, ఏంటి ఎవరు అని. అప్పుడు ఆ దూత అంటున్నాడు, జకర్యా భయపడ మాకు, నీ ప్రార్థన వినబడింది. ఏమైంది? నీ ప్రార్థన వినబడింది. నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, ఎప్పటి నుంచి? నీ వివాహమైన దగ్గర నుంచి సంతానం కోసం నువ్వు ప్రార్థన చేస్తూనే ఉన్నావు కదా, నీ ప్రార్థన వినబడింది. నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుణ్ణి కంటుంది. అతనికి నువ్వు యోహాను అని పేరు పెడతావు. అతను ఏం చేస్తాడో తెలుసా? రాబోయే రక్షకుడికి ముందుగా వెళ్ళి మార్గాన్ని సిద్ధం చేస్తాడు. ఎవరైనా గొప్ప మనిషి వస్తే 2 సెక్యూరిటీ గార్డులు ఉంటారు, బాడీ గార్డులు ఉండి లైన్ క్లియర్ చేస్తూ ఉంటారు. లేండి 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 లేండి, తప్పుకోండి 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 అని ముందుగా వాళ్ళని నడవటానికి, వాళ్ళకి ఇబ్బంది కలగకుండా వాళ్ళు ఫ్రీగా నడవడం కోసం ముందున్న జనాన్ని మొత్తాన్ని కూడా క్లియర్ చేస్తూ ఉంటారు. ఒక మాటలో చెప్పాలంటే మార్గాన్ని సిద్ధపరుస్తూ ఉంటారు వాళ్ళు. ఇట్లాగా యేసు క్రీస్తుకి ఈ లోకంలో మార్గాన్ని సిద్ధం చేయడం కోసం యోహాను పంపించబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అట్లాంటి గొప్ప పరిచర్య యోహానుకి ఇవ్వబడింది. యోహాను గురించి ఇంకా దేవదూత ఏమి చెప్పాడంటే, లూకాసు వార్త 1వ అధ్యాయం 14వ వచనం. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడుగా ఉంటాడు, ద్రాక్షారసం కానీ మద్యం కానీ త్రాగడు, తల్లి గర్భంలో పడింది మొదలుకొని పరిశుద్ధాత్మ చేత నింపబడతాడు, ఇశ్రాయేలైన అనేకులని ప్రభువైన వాళ్ళ దేవుని వైపుకు ఆయన తిప్పుతాడు. ఇంకా ఏమి చేస్తాడు? తండ్రుల హృదయాలని పిల్లల తట్టు తిప్పుతుంటాడు, అవిధేయుల్ని నీతిమంతుల యొక్క జ్ఞానాన్ని అనుసరించేలాగా త్రిప్పుతూ ఉంటాడు. అంతేకాదు ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలకు మార్గం సిద్ధపరుస్తూ ఉంటాడు. ఏలియా యొక్క ఆత్మ శక్తి కలిగి ఆయనకు ముందుగా వెళ్ళి ఆయనకు మార్గాన్ని సిద్ధం చేస్తాడు. ఇది బాప్తిస్మిచ్చు యోహాను గురించి చెప్పబడిన మాట. చూడండి ఎంత గొప్ప మాటో చూడండి. ఎంత గొప్ప మాట అంటే యేసు ప్రభువుకే మార్గాన్ని సిద్ధం చేసే అంత గొప్ప పని బాప్తిస్మిచ్చు యోహానుది. అట్లాంటి బాప్తిస్మిచ్చు యోహాను తన పరిచర్య చేస్తూ చేస్తూ ఒకానొక సమయంలో చెరసాల్లో వేయబడ్డాడు. చెరసాల్లో ఎందుకు వేశారు యోహాన్ని? ఏం తప్పు చేశాడు, ఏం తప్పు బోధించాడు అని అనుకుంటున్నారేమో. యోహాన్ని చెరసాల్లో వేసింది ఎందుకు? తప్పు చేసినందుకు కాదు, లేదా తప్పు బోధించినందుకు కాదు, తప్పు గద్దించినందుకు. దేనికి? గద్దించినందుకు. ఎవరిని గద్దించాడు, ఏంటి ఇవన్నీ చూస్తే అక్కడ హేరోదు అనే రాజు ఉన్నాడు. హేరోదు యొక్క తమ్ముడు ఇంకొక ఆయన ఉన్నాడు, ఫిలిప్పు. ఈ ఫిలిప్పు భార్య ఉంది హేరోదియ. ఈ ఫిలిప్కి ఫిలిప్పు భార్యకి ఒక కనీసం 16-17 సంవత్సరాలను ఒక అమ్మాయి కూడా ఉంది. మొత్తానికి తన తమ్ముడిని మరి ఏమి చేశాడో తెలియదు, తన తమ్ముడి భార్యని తన దగ్గరికి చేర్చుకున్నాడు ఈయన రాజు. చూడండి, ఎవరైనా రాజు, హేరోదు రాజు, తమ్ముడు భార్య అయినప్పుడు తమ్ముడు భార్యలాగా మంచిగా చూసుకోవడానికి బదులుగా తమ్ముడు భార్యను తన దగ్గరికి చేర్చుకున్నాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే అక్రమంగా ఆమెతో పాపం చేయటం ప్రారంభించాడు. ఒక్క మాటలో చెప్పాలంటే తమ్ముడిని పక్కకు నెట్టేసి తమ్ముడు భార్యను తీసుకొచ్చి పెట్టుకున్నాడు తన దగ్గర. ఇట్లాగా చేయొచ్చా రాజు అనేవాడు? చేయొచ్చా అండి? చేయకూడదు. ఇదే విషయాన్ని యోహాను గద్దించాడు. రాజును గద్దించడం అంటే మాటలా? రాజు లోకంలో ఒక సామెత ఉంది, రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా అని. ఇంకా ఏముంది? రాజుగారి బిడ్డతో ఆడుకున్నా తప్పే, ఆడుకోపోయినా తప్పేనంట.
అంటే ఏది చేసినా తప్పే. ఆడుకున్నావనుకో, అరే నా బిడ్డతో ఆడుకునేంత గొప్పోడిరా నువ్వు అని అంటాడు, అది తప్పే. ఆడుకోలేదు అనుకో, ఏరా నా బిడ్డ ఆడుకుందారా అని పిలిస్తే నువ్వు రావురా అని మళ్ళీ అట్లాగే నిందేసి మళ్ళీ మరి ఏం చేయాలి అట్లాంటి పరిస్థితి. కాబట్టి ఈ రాజు చేసిన తప్పు రాజ్యం అంతా తెలుసు, కానీ ఎవ్వరు కూడా నోరు మెదపట్ల. ఎందుకు చెప్పండి? రాజు తప్పిజారి అయ్యా ఏంటి పని అని అంటే, ఎవడురా నువ్వు నన్నే అంటావా అని చంపేస్తాడు. కాబట్టి అందరికీ తప్పు అని తెలిసినా సరే ఇది సరి అయింది కాదు, ఇది తప్పు అని ఎవరు ముఖాన చెప్పట్లా. యోహాను వచ్చాడు, పరిస్థితి చూశాడు. రాజా నీవు చేసేది సరిగ్గింది కాదు, నీ తమ్ముడు భార్యను చేర్చుకోవడం నీకు న్యాయం కాదు. దేవుడు దీన్ని చూస్తాడు, లెక్కలోకి తీసుకుంటాడు, తప్పనిసరిగా దీన్ని బట్టి నువ్వు తీర్పు తీరుస్తాడు దేవుడు, నీకు జాగ్రత్త అన్నాడు. అనగానే రాజు కోపం వచ్చింది. రాజు కంటే ముఖ్యంగా రాజు దగ్గర ఉన్న ఈ తమ్ముడు భార్య ఉందిగా హేరోదియా, ఈమెకి ఇంకా కోపం వచ్చింది. రాదా మరి? అసలే భర్తను వదిలిపెట్టి నేను ఈడి దగ్గరికి వస్తే ఈయన దగ్గర ఉండటం న్యాయం కాదని చెప్తున్నాడు, ఈయనెవడు అసలు అని ఇంకా కోపం తెచ్చుకుంది. ఇక రాజు అతన్ని పట్టుకొని నన్నే ఇట్లంతా నలుగురిలో అని తీసుకొచ్చి చెరసాలలో వేశాడు. చెరసాలలో వేశాడు కదా అని చెప్పేసి ఏమీ తగ్గల యోహాను, ప్రతిసారి గద్దిస్తూనే ఉన్నాడు. చివరికి యేసు ప్రభు గురించి విన్నాడు. వినగానే యేసు ప్రభు స్వస్థలు చేస్తున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు, కుంటి వాళ్ళను బాగు చేస్తున్నాడు, చెవిటి వాళ్ళకి వినికిడి ఇస్తున్నాడు, గుడ్డి వాళ్ళను బాగు చేస్తున్నాడు, చనిపోయిన వాళ్ళని కూడా లేపుతున్నాడు. అంటే నేను మార్గాన్ని సిద్ధపరిచేది ఈ వ్యక్తి కోసమేనేమో, నా తర్వాత రావాల్సిన వ్యక్తి ఇతనేనేమో, ఇతనో కాదో ఒకసారి నా వాళ్ళను పంపించేసి కన్ఫామ్ చేసుకుందాం అనుకొని తన శిష్యుల్ని యేసు ప్రభు దగ్గరికి పంపాడు. అయ్యా మేము యోహాను శిష్యులు అండి, యోహాను మమ్మల్ని మీ దగ్గరికి పంపించాడండి. అవునా, ఎందుకు వచ్చారు చెప్పండి అని యేసు ప్రభు అంటే, అయ్యా రాబోయే వాడవు నీవా కాదా, నీవేనా లేక మరి ఒకరి కోసం మేము కనిపెట్టాలా అని అడగటం కోసం యోహాను పంపించాడండి మమ్మల్ని మీ దగ్గరికి అని అన్నారు. వాళ్ళని యేసు ప్రభు అట్లాగే ఉండండి, చూస్తూ ఉండండి అని అక్కడే నించోబెట్టి కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు ఇచ్చాడు, కాళ్ళు చేతులు లేని వాళ్ళకి కాళ్ళు చేతులు ఇచ్చాడు, తర్వాత రోగులను స్వస్థపరిచాడు. ఇవన్నీ వాళ్ళ కళ్ళ ముందు చేశాడు. చేసి అన్నాడు, మీరు విన్న వాటిని కన్న వాటిని అంటే చూసిన వాటిని వెళ్ళి యోహానుకి చెప్పండి. గుడ్డి వాళ్ళు చూపు పొందుతున్నారు, చెవిటి వాళ్ళు వింటున్నారు, అంగహీనులు బాగుపడుతున్నారు, రోగగ్రస్తులు బాగుపడుతున్నారు, చనిపోయిన వాళ్ళు లేపబడుతున్నారు. ఇక నా విషయంలో అవిశ్వాసం రానివాడు ధన్యుడు అని చెప్పండి, నమ్ము అని చెప్పండి, నేనే ఆయనను అని చెప్పండి అని కన్ఫర్మేషన్ చేసి వాళ్ళని పంపించేశాడు. ఇక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత యోహాను గురించి యేసు ప్రభు చెప్పడం ప్రారంభించాడు. ఇప్పుడు అక్కడున్న మనుషులందరినీ చూపించి, అబ్బాయి మీరు అంతకుముందు అరణ్యంలోకి వెళ్ళారు కదా, అంటే ఒకనొకప్పుడు యోహాను అరణ్యంలో ప్రకటన చేస్తుంటే, యోహాను అరణ్యంలో వాక్యం చెప్తుంటే వీళ్ళందరూ కూడా గుంపులు గుంపులుగా పోయి యోహాను మాటలను విన్నారు. ఎవరు? యోర్దాను ఉన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళి యోహాను మాటలు విన్నారు. అందరికీ యోహాను గురించి తెలుసు. ఇప్పుడు యేసు ప్రభు యోహాను చూపిస్తూ అంటున్నాడు, అబ్బాయి మీరు ఒకప్పుడు అరణ్యంలోకి వెళ్ళారు కదా, దేన్ని చూడడానికి వెళ్ళారు చెప్పండి, ఎందుకోసం వెళ్ళారు మీరు ఒకప్పుడు అరణ్యంలోకి అని ప్రశ్నిస్తూ అంటున్నాడు. చదువుదా ఇప్పుడు ఆ మాటలు, 7వ వచనం. వారు వెళ్ళిపోవచ్చుండగా యేసు యోహాను గూర్చి జన సమూహాలతో ఇలాగ చెప్పసాగాడు, అబ్బాయి మీరేమి చూడడానికి అరణ్యంలోకి వెళ్ళారు? ఒకప్పుడు గాలి కదులుతున్న రెల్లును చూడటానికి పోయారా? అబ్బాయి
ఒకప్పుడు మీరు అరణ్యంలోకి వెళ్ళారు, గుంపులు గుంపులు కట్టలు కట్టుకొని. ఎందుకు పోయారు? అక్కడ రెల్లు ఉంటుంది, అది గాలికి ఇటు అటు ఊగుతూ ఉంటుంది అని ఆ రెల్లును చూడటానికి పోయారా? కాదు కదా. మరి దేనికి వెళ్ళారు? సన్నపు నార వస్త్రాలు కట్టుకున్న వాడిని చూడటానికి పోయారా? మరి అట్లాంటి వాళ్ళు అయితే అరణ్యంలో ఉండరుగా, రాజగృహంలో ఉంటారు కదా. మరి మీరు అరణ్యంలోకి ఎందుకు వెళ్ళారు అప్పుడు? ఒకప్పుడు ప్రవక్తను చూడడానికి వెళ్ళారా? అవును. కానీ ప్రవక్త కంటే గొప్పవాణ్ణి చూడడానికి వెళ్ళారు మీరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యోహాను గురించి యేసుక్రీస్తు ఇక్కడ చెప్తున్న మాట, యోహాను ప్రవక్త కంటే కూడా గొప్పవాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, యేసు ప్రభువే సాక్షాత్తు యోహాను గురించి ఇస్తున్న సాక్ష్యం ఇది. యోహాను ఎట్లాంటి వాడంట? కేవలం ఒక ప్రవక్త మాత్రమే కాదు, ప్రవక్త కంటే గొప్పవాడు. అట్లాంటి గొప్పవాడిని చూడడానికి మీరు ఒకప్పుడు అరణ్యంలోకి వెళ్ళారు. ఇప్పుడు నేను చెప్తున్నా, స్త్రీలు కన్న వారిలో యోహాను కంటే గొప్పవాడు ఇంకా పుట్టలేదు ఇంతవరకు. అయ్యా మరి తర్వాత పుడతాడా? పుట్టడు అని యేసు ప్రభు చెప్పలేదు. ఇప్పటి వరకు అయితే స్త్రీలు కన్నవారిలో యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు. అంటే స్త్రీ ద్వారా జన్మించిన వారిలో, పురుష ప్రమేయం ద్వారా జన్మించిన వారిలో అని. ఏవండి, ఇప్పుడు మీరు అడగవచ్చు ప్రశ్న, ఏవండి యోహాను కంటే యేసుక్రీస్తు గొప్పవాడా కాదా? మీరు చెప్పండి. యోహాను కంటే యేసుక్రీస్తు గొప్పవాడా కాదా? గొప్పవాడే. మరి యేసుక్రీస్తు అప్పటికి పుట్టే ఉన్నాడు కదా శారీరకంగా. ఇప్పుడు మీరు చెప్పండి, యేసు ప్రభు ఏమంటున్నాడు? ఎప్పటి వరకు స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడు అంటున్నాడు. మరి యేసుక్రీస్తు అక్కడే ఉన్నాడు కదా, ఆయన యోహాను కంటే గొప్పవాడు కాదా? ఆయన గొప్పవాడే. కానీ స్త్రీలు కన్న వారిలో ఎప్పటి వరకు కన్నది అంతా కూడా పురుష ప్రమేయముతో, పురుషుని యొక్క కలయికతో కన్నది. కానీ యేసుక్రీస్తు పురుషుని యొక్క ప్రమేయం లేకుండా, పురుషుని యొక్క కలయిక లేకుండా జన్మించిన వ్యక్తి కాబట్టి అది యేసుక్రీస్తుకు చెందదు. ఆ లిమిటు మీకు అర్థమైందా? స్త్రీలు కనిన వారిలో అంటే స్త్రీలు పురుషుని ప్రమేయం ద్వారా కనిన వారిలో. కానీ యేసుక్రీస్తు యొక్క జన్మ పురుష ప్రమేయం లేనిది. కన్యక గర్భం ద్వారానే ఆయన వచ్చాడు, ఏ పురుషునితో సంబంధం లేదు. కాబట్టి ఆ కండిషను యేసుక్రీస్తుకు వర్తించదు. యోహాను కంటే గొప్పవాడే యేసుక్రీస్తు, కానీ పురుషుని యొక్క కలయికతో కాదు యేసుక్రీస్తు వచ్చింది, పరిశుద్ధాత్మ ద్వారా వచ్చాడు. కాబట్టి అక్కడి వరకు అంటే అప్పటి వరకు కూడా స్త్రీలు కనిన వారిలో, పురుష ప్రమేయం ద్వారా కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడు. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, అయినను, జాగ్రత్తగా చూడండి, అయినను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. చాలా జాగ్రత్తగా చూడండి ఈ మాట. ఏమంటున్నాడు యేసుక్రీస్తు? అబ్బాయి, ఎప్పటి వరకు స్త్రీలు పురుషుని ద్వారా కనిన వారిలో బాప్తీసమిచ్చు యోహాను కంటే గొప్పవాడు లేడు, పుట్టలేదు ఇప్పటి వరకు. తర్వాత పుడతారు. ఇది యేసు ప్రభు యొక్క భావం. తరువాత పుడతారు. ఎవరు అంటే దేవుని రాజ్యంలో ప్రవేశించేవాడు, మిక్కిలి అల్పమైన వాడైనా సరే ఈ బాప్తీసమిచ్చు యోహాను కంటే గొప్పవాడు అవుతాడు. మీకు అర్థమైందా? దేవుని రాజ్యంలో ప్రవేశించే ఒక చిన్న వ్యక్తి అయినా సరే, ఒక అల్పమైన వ్యక్తి అయినా సరే ఈ బాప్తీసమిచ్చు యోహాను కంటే గొప్పవాడిగా ఉంటాడు. ఈ మాట చాలామందికి వింతగా ఉంటుంది, అర్థం కాదు. అదేంటండి, ఇంత గొప్పవాడు యోహాను, తల్లి గర్భంలో ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ పొందుకున్నవాడు, బయటికి వచ్చిన తర్వాత ద్రాక్షారసం కానీ మద్యం కానీ ఏమీ తాగకుండా, ఎట్లాంటివి ఏమీ తినకుండా, కేవలం వస్త్రధారణ కూడా మామూలుగా సాధారణంగా వేసుకుంటూ
అడవి తేనెను మాత్రమే తింటూ, మిడతలను మాత్రమే ఆహారంగా తీసుకుంటూ, కేవలం తోలు దట్టి మాత్రమే ధరించుకొని యేసుక్రీస్తు యొక్క రాకడను ముందుగానే ప్రకటించిన యోహాను అంతకంటే గొప్పవాళ్ళు ఎవరు ఉంటారండి అని మనకు అనిపిస్తుంది. కానీ యేసుక్రీస్తు స్వయంగా చెప్తున్న మాట ఏమిటంటే, గొప్పవాళ్ళు ఉన్నారు. ఎవరు అంటే, దేవుని రాజ్యంలోకి ప్రవేశించే అల్పమైన వ్యక్తి అయినా సరే బాప్తిస్మిచ్చు యోహాను కంటే కూడా గొప్పవాళ్ళు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని రాజ్యంలో ప్రవేశిస్తున్న చిన్న అల్పమైన వ్యక్తి అయినా సరే బాప్తిస్మిచ్చు యోహాను కంటే చాలా గొప్పవాడు. ఎందుకు గొప్పవాడు? ఎలాగా గొప్పవాడు? ఎందుకు గొప్పవాడవుతాడు? అసలు ఎట్లా గొప్పవాడవుతాడు? యేసు ప్రభు చెప్పిన మాట ఏ విధంగా సరి అయింది అని తప్పనిసరిగా మనం ధ్యానం చేద్దాం. కానీ యేసుక్రీస్తు గురించి, బాప్తిస్మిచ్చు యోహాను గురించి యేసుక్రీస్తు ఇస్తున్న మంచి సాక్ష్యం చూడండి. ఎంత సాక్ష్యం అంటే ఇదిగో బాప్తిస్మిచ్చు యోహాను కంటే గొప్పవాడు ఇంతవరకు పుట్టలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఈ ప్రభువు దృష్టికి యోహాను ఎట్లా ఉన్నాడు? గొప్పవాడే. ఎట్లాంటి వాడండి? గొప్పవాడే. ఈ మాటలు వింటే నా ప్రియ సహోదరి సహోదరుడా, మరి నీవు నేను ప్రభువు దృష్టికి ఎలా ఉంటున్నాం? గొప్పగా కనిపిస్తున్నామా? లోకం దృష్టిలో గొప్పగా ఉండాలనే చాలా ఆశపడుతూ ఉంటాం. హంగులు ఆడంబరాలు ఎన్నో చేస్తూ ఉంటాం. కానీ దేవుని దృష్టిలో నేను గొప్పవాడిగా ఉండాలి అని ఎప్పుడైనా ఆలోచించావా? చాలాసార్లు మనం ఫంక్షన్లు చేస్తూ ఉంటాం. ఈ ఫంక్షన్లు చేస్తున్న దాని వెనకాల కారణం ఏముంటుందో తెలుసా? మన గొప్పతనం చెప్పుకోవాలని, మనం గొప్పవాళ్ళలాగా నలుగురికి కనపడాలి, మనం ఇంత చేసామనే సంగతి అందరికీ తెలియాలి. పలానా భలేగా చేసింది, పలానా వ్యక్తి భలేగా పెట్టాడు భోజనాలు అని చెప్పుకోవాలి. అంటే మనుషుల దృష్టిలో మనం గొప్పవాళ్ళుగా కనబడాలి అనే ఉద్దేశంతోనే మనం చాలా హంగామా చేస్తుంటాం, చాలా ఆడంబరాలు చేస్తుంటాం. మరి దేవుని దృష్టిలో గొప్పగా కనబడాలనే ఆశ ఎప్పుడైనా ఉందా నీకు? అలా ఉంటే గనక దేవుడు కూడా నీ విషయంలో ఎట్లాగంటాడు, ఇదిగో ఇతని వ్యక్తి నా విషయంలో ఇతను చాలా గొప్పవాడయ్యా అని దేవుడు నీ గురించి నా గురించి కూడా సాక్ష్యం ఇస్తాడు. యేసుక్రీస్తు యోహాను గురించి చెప్తూ ఎప్పటి వరకు కూడా, అంటే యేసుక్రీస్తు పుట్టిన ఆ సమయం వరకు కూడా స్త్రీలు కనిన వారిలో, అంటే పురుష ప్రమేయం ద్వారా స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు. అంటే అప్పట్లో ఇక యోహానే గొప్పవాడు. జాగ్రత్తగా చూడండి, ఇక్కడ యోహాను గొప్పవాడు అని యేసుక్రీస్తు అన్నాడంటే అంతకుముందు స్త్రీల ద్వారా జన్మించిన ప్రవక్తలందరికంటే కూడా యోహాను గొప్పవాడు అని దేవుని ఉద్దేశం. అంటే యోహాను ఎవరికంటే గొప్పవాడు? అబ్రహాము కంటే గొప్పవాడు, మోషే కంటే గొప్పవాడు, దావీదు కంటే గొప్పవాడు, యోనా కంటే గొప్పవాడు, యెషయా ప్రవక్త కంటే గొప్పవాడు, ఇర్మియా ప్రవక్త కంటే గొప్పవాడు, పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలందరికంటే గొప్పవాడు యోహాను. అందుకే యేసుక్రీస్తు యోహాను గురించి చెప్తూ, మీరు ఎవరిని చూడడానికి వెళ్ళారు అరణ్యానికి? ప్రవక్తను చూడడానికా? అవును, ప్రవక్త కంటే గొప్పవాణ్ణి చూడడానికి వెళ్ళారు అని యేసుక్రీస్తు అన్నాడు. అంటే యోహాను ప్రవక్త కంటే కూడా గొప్పవాడు. చాలాసార్లు మనం అనుకుంటాం, పాత నిబంధనలో అబ్రహాము చాలా గొప్పవాడండి, మోషే గొప్పవాడండి, దావీదు గొప్పవాడండి అని వాళ్ళ గురించి చెప్పుకుంటాం. అవును, వాళ్ళు గొప్పవాళ్లే. కానీ వాళ్ళందరికంటే కూడా గొప్పవాడు ఎవరు అంటే యోహాను. ఈ మాట మనం చెప్పడం కాదు, యేసుక్రీస్తు స్వయంగా చెప్పాడు. అప్పటి వరకు స్త్రీలు కరిన వారందరిలో, వాళ్ళలో అబ్రహాం ఉండొచ్చు, మోషే ఉండొచ్చు, హానోకు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, వీళ్ళందరికంటే గొప్పవాడు యోహాను. ఇట్లాంటి యోహాను ఇంతకంటే గొప్పవాడు ఇంతవరకు పుట్టలేదు అని యేసు ప్రభు చెప్పాడు. కానీ అని ఒక చిన్న విషయాన్ని కూడా యేసు ప్రభు చెప్పాడు. ఏమిటి ఆ విషయం అంటే, పరలోక రాజ్యంలో, దేవుని రాజ్యంలో అల్పుడైన వాడు కూడా, మీకు అర్థమవుతుందండి?
యోహాను కంటే గొప్పవాళ్ళు ఇంతవరకు లేరు. కానీ ఎవరైతే పరలోక రాజ్యంలో చేరుతున్నారో, దేవుని యొక్క రాజ్యంలో చేరుతున్నారో, వాళ్ళు చిన్న వాళ్ళైనా సరే, మిక్కిలి అల్పులైనా సరే, వాళ్ళు బాప్తిసమిచ్చు యోహాను కంటే గొప్పవాళ్ళు అని చెప్పాడు. ఇది మనకి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇదేంటండి, ఇప్పటిదాకా యోహాను చాలా గొప్పవాడని ఆయనే చెప్పాడు, యేసుక్రీస్తే. మళ్ళీ పరలోక రాజ్యంలో చేరే చిన్న వ్యక్తి కూడా యోహాను కంటే గొప్పవాడు అంటున్నారు. అంటే ఎందుకు అంటున్నాడు యేసుక్రీస్తు? ఇప్పుడు జాగ్రత్తగా చూద్దాం. యోహాను పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవక్తలందరికంటే కూడా గొప్పవాడు, ఇందుట్లో ఎటువంటి సందేహం లేదు. మరి క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి, క్రొత్త నిబంధన విశ్వాసి అయిన నీ విషయంలో కానీ నా విషయంలో కానీ చూస్తే, మనం యేసుక్రీస్తు చెప్పినట్లుగా యోహాను కంటే గొప్పవాళ్ళం మనం. మీకు అర్థమవుతుందండి? ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు యోహాను కంటే గొప్పవాడివి. యేసుక్రీస్తు చెప్పిన మాట. పరలోక రాజ్యంలో చేరే మిక్కిలి అల్పుడైనా సరే బాప్తిసమిచ్చు యోహాను కంటే గొప్పవాడు. ఎందుకు గొప్పవాడు? ఎందుకంటే మొదటి కారణం, యోహాను పాత నిబంధన క్రింద ఉన్నాడు, నీవైతే క్రొత్త నిబంధన క్రిందకు వచ్చేసావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పాత నిబంధన అంటే ధర్మశాస్త్రం కింద ఉన్నది. అది క్రొత్త నిబంధనలోకి వచ్చిన నీవు కృప కింద ఉన్నావు. అందుకనే నీవు అల్పుడువైనా సరే యోహాను కంటే గొప్పవాడివి. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు యోహాను కంటే గొప్పవాడివి. ఎందుకంటే నీవు దేవుని యొక్క కృప కింద ఉన్నావు కాబట్టి. మరి యోహాను ధర్మశాస్త్రం కింద ఉన్నాడు, ధర్మశాస్త్రానికి లోనై ఉన్నాడు, ధర్మశాస్త్ర యుగంలో బ్రతికాడు. కాబట్టి అట్లాంటి యోహాను కంటే కూడా కృపాయుగంలో ఉన్న నీవు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన నీవు నిజంగా గొప్ప వ్యక్తివి. అందుకే యేసుక్రీస్తు అంటున్నాడు, పరలోక రాజ్యంలో చేరే చిన్నవాడైనా సరే యోహాను కంటే గొప్పవాడు. అంటే నీవు నేను ఎవరు అండి? ఇప్పుడు యోహాను కంటే కూడా చాలా గొప్పవాళ్ళం. ఎందుకండి? ఎందుకంటే యోహాను రక్షించబడ్డాడా? యేసుక్రీస్తు యొక్క మాటలు విన్నాడా? వినలేదు. అంటే యేసుక్రీస్తు పరలోకం ఆరోహణమైన తర్వాత ఆయన బలియాగం ద్వారా యోహాను రక్షించబడ్డాడా అంటే అట్లాంటిదేమీ లేదు. పాత నిబంధనలో యేసుక్రీస్తు యొక్క బలియాగం లేదు. కానీ క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత మనం యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా రక్షించబడ్డాము. మీకు అర్థమవుతుందండి? యోహాను యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా రక్షించబడలేదు. కానీ నీవు నేనైతే కనుక యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా మనం విమోచించబడ్డాం. కాబట్టి మనము యోహాను కంటే గొప్పవాళ్ళం. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. జాగ్రత్తగా చూడండి. పాత నిబంధన కాలంలో ఒక వ్యక్తిని విడిపించాలంటే విమోచన క్రయధనం అనేది చెల్లించాలి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, పాత నిబంధనలో ఒక వ్యక్తిని విడిపించాలి అంటే అది బానిసత్వం నుంచే కానివ్వండి, శిక్ష నుంచే కానివ్వండి, పాప ప్రాయశ్చిత్వం నుంచే కానివ్వండి, ఒక వ్యక్తిని విడిపించాలంటే వెండి కానీ బంగారం కానీ ఇచ్చి వెల ఇచ్చి విడిపించేవాళ్ళు. దాన్ని ఏమనేవాళ్ళంటే ప్రాణ విమోచన క్రయధనము అనేవాళ్ళు. అంటే వాడి ప్రాణాన్ని విమోచించడానికి ఇచ్చే క్రయధనము, డబ్బు. పాత నిబంధనలో ఎవరైనా విమోచించబడే వాళ్ళు ఉంటే బంగారం కానీ వెండి కానీ ఇట్లాంటి క్షయమైపోయే వస్తువులు ఇచ్చి విమోచించబడేవాళ్ళు, విడుదల పొందేవాళ్ళు, రక్షింపబడేవాళ్ళు. కానీ మనమైతే చదువుదాం ఇప్పుడు, వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు, కానీ అమూల్యమైన రక్తం చేత, అనగా నిర్దోషమైనది
నిష్కళంకమైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మనం విమోచించబడ్డాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోహానికి ఈ ధన్యత లేదు. మీకు అర్థమవుతుందండి? మనకి ఈ ధన్యత ఉంది. క్రీస్తు రక్తం చేత మనం విమోచించబడ్డాం. పాత నిబంధనలో వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత విమోచించబడేవాళ్ళు. కానీ ఇప్పుడు మనం క్రొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత, కృపాయుగంలోకి వచ్చిన తర్వాత యేసు క్రీస్తు యొక్క అమూల్యమైన రక్తం ద్వారా మనం విమోచించబడిన వాళ్ళం. కాబట్టి యోహాను కంటే గొప్ప వాళ్ళం కాగలిగాం. దేన్ని బట్టి? ఎవరిని బట్టి? నిన్ను బట్టి, నన్ను బట్టి కాదు. యేసు క్రీస్తు యొక్క బలియాగాన్ని బట్టి, యేసు క్రీస్తు యొక్క రక్తాన్ని బట్టి నీవు యోహాను కంటే గొప్ప స్థానాన్ని పొందగలుగుతున్నావు. కాబట్టి యోహాను కంటే గొప్పవాళ్ళగా దేవుడు మనల్ని చూస్తున్నాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 39 నుంచి చదువుతున్నాం. వీరందరూ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారే అయినా సరే మనం లేకుండా సంపూర్ణులు కాలేరు వీళ్ళు. అట్లాగా సంపూర్ణులు కాకుండా ఉండే విధంగా దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచాడు గనుక వీరు వాగ్దాన ఫలాన్ని అనుభవించలేదు. మరి ఎప్పుడు అనుభవిస్తారు? ముందు మనం వెళ్తాం, తర్వాత వాళ్ళు వస్తారు. ఇది మీకు అర్థమైందా? అబ్రహాము ఇప్పటికీ పరలోక రాజ్యంలో ఉన్నాడు అనుకుంటున్నారా? లేడు. మోషే పరలోక రాజ్యంలో ఉన్నాడు అనుకుంటున్నారా? లేడు. పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలందరూ కూడా ఇప్పుడు పరలోక రాజ్యంలో ఉన్నారనుకుంటున్నారా? లేరు. మరి ఎక్కడున్నారండి? పరదేశంలో ఉన్నారు, నెమ్మది పొందుతున్నారు. మరి ఎప్పుడు వారు పరలోకంలో చేరతారు అంటే, మనం విమోచించబడ్డాం. మనమందరం కూడా విమోచించబడి ఆ వాగ్దాన ఫలాన్ని, ఆ పరలోకాన్ని ముందు మనము వెళ్ళిన తర్వాత మన తర్వాత సెకండ్ ప్లేస్లోకి వాళ్ళు వస్తారు. మరి మనకంటే ముందుగా ఉన్నారు కదండి. అయినా సరే మనము ఉంటేనే వాళ్ళు సంపూర్ణులు అవుతారు. మీకు అర్థమైందండి? అబ్రహాము కానీ, యోహాను కానీ, ఇంకెవరైనా సరే ముందు మనం ఉండాలి. క్రీస్తు రక్తం చేత కడగబడిన మనము ఉండాలి ముందు. మన ద్వారానే వాళ్ళు సంపూర్ణులు అవుతారు. మనను బట్టే వాళ్ళు పరలోక రాజ్యాన్ని చేరతారు. ఎందుకంటే మనము క్రీస్తు యొక్క రక్తం చేత కడగబడ్డ వాళ్ళం, క్రీస్తు యొక్క రక్తం చేత విమోచించబడ్డ వాళ్ళం. ఒక మాటలో చెప్పాలంటే పెళ్లి కుమార్తె యొక్క సంఘం. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు క్రీస్తు పెండ్లి కుమారుడైతే ఆయన సంఘం ఏమవుతుంది? పెండ్లి కుమార్తె. పెండ్లి కుమార్తె యొక్క సంఘం లేదా వధువు సంఘం మనం. కాబట్టి మనమే దేవుని దృష్టిలో ప్రాముఖ్యం. యోహాను గురించి యేసు ప్రభు, యోహాను తన గురించి తాను ఒక మాట చెప్పుకున్నాడు. ఏమని ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 26 నుంచి చదువుతున్నాం. జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఏం జరిగిందంటే, యోహాను అంతకుముందు తన దగ్గర ఉన్న శిష్యులతో యేసు వైపు చూపిస్తూ, ఇదిగో లోక పాపాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల ఈయనే అని యేసుక్రీస్తు గురించి చెప్పాడు. అట్లా చెప్పినప్పుడు యోహాను శిష్యుల్లో ఒకళ్ళిద్దరు యేసు ప్రభువును వెంబడించడం ప్రారంభించారు. కొంతమంది యోహాను దగ్గర అట్లాగే ఉన్నారు. కొంతకాలమైన తర్వాత యేసుక్రీస్తు తన శిష్యులతో కలిసి పలానా స్థలంలో బాప్తిస్మాలు ఇస్తూ ఉన్నాడు. అప్పటిదాకా ఎవరు ఇచ్చారు బాప్తిస్మాలు? యోహానే ఇచ్చుకుంటూ వచ్చాడు. ఇప్పుడు యోహాను శిష్యులు వచ్చి యోహానుకి చెప్తున్నారు, గురువుగారు ఇప్పుడు దాకా మనమే బాప్తిస్మాలు ఇచ్చుకుంటూ వచ్చాం, మీరు అంతకుముందు ఈయనే దేవుని కుమారుడు, ఈయనే గొర్రెపిల్ల అని చెప్పారే, ఆయన బాప్తిస్మాలు ఇస్తున్నారండి అక్కడ అని చెప్పారు యోహానుతో. అప్పుడు యోహాను తన శిష్యులతో చెప్తున్న మాట చదువుదాం. ఇప్పుడు 26వ వచనం. గనుక వారు యోహాను వద్దకు వచ్చి, బోధకుడా, ఎవడు యోర్దానుకు అవతల నీతో కూడా ఉన్నాడో, నీవు ఎవరిని గురించి సాక్ష్యం ఇచ్చావో, ఇదిగో ఆయన బాప్తిసం ఇస్తున్నాడు
అందరూ ఆయన యొద్దకు వస్తున్నారు అని అతనితో చెప్పారు, యోహానుతో. అందుకు యోహాను ఏమంటున్నాడో చదువుదాం. అందుకు యోహాను ఇట్లనెను, తనకు పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే గాని ఎవడును ఏమియూ పొందనేరడు. జాగ్రత్తగా వినండి, యోహాను అంటున్న మాట, నేను క్రీస్తును కానని, ఇంకా ఆయన కంటే ముందుగా పంపబడిన వాడినే అని నేను చెప్పాను, దానికి మీరే సాక్ష్యం. శిష్యులతో అంటున్నాడు, అబ్బాయి నేను క్రీస్తును కాను అని చెప్పాను కదా, ఆయన కంటే ముందుగా పంపబడిన వాడిని అని చెప్పాను కదా, దానికి మీరే సాక్ష్యం. ఇంకా ఏమంటున్నారు చదువుదాం. పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు అయితే నిలబడి పెండ్లి కుమారుని స్వరాన్ని వినే స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని యొక్క స్వరాన్ని విని మిక్కిలి సంతోషిస్తూ ఉంటాడు. ఈ నా సంతోషం పరిపూర్ణమైంది. అంటే యోహాను ఏమంటున్నాడు, అయ్యా ఆయన పెండ్లి కుమారుడు స్వరాన్ని వినేవాడిని, నేను పెండ్లి కుమారుని స్నేహితుడిని. జాగ్రత్తగా చూడండి, యోహాను తన గురించి ఏం చెప్పుకుంటున్నాడు. యేసు క్రీస్తు పెండ్లి కుమారుడు అయితే తాను ఎవరంటున్నాడు, పెండ్లి కుమారుడు యొక్క స్నేహితుడిని. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, యేసు క్రీస్తుకి యోహాను స్నేహితుడైతే మరి యేసు క్రీస్తుకు మనమేమవుతున్నాం, పెండ్లి వధువు సంఘంగా ఉన్నాం. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు స్నేహితుడు, వీళ్ళిద్దరిలో ఎవరికి ఇంపార్టెన్స్ ఉంటుంది మీరు చెప్పండి. పెండ్లి కుమార్తె తర్వాత పెండ్లి కొడుకు స్నేహితుడు, వీళ్ళిద్దరిలో మనుషులు కానీ లేకుంటే పెండ్లి కుమారుడు కానీ ఎవరికి ప్రాముఖ్యత ఇస్తాడు, తన వధువుకే ప్రాముఖ్యత ఇస్తాడు, తర్వాతే స్నేహితుడు. అవునా కాదా? అలాగే దేవుడు కూడా మొట్టమొదటి ప్రాముఖ్యత మనకే ఇచ్చాడు పరలోకంలో. అందుకే యేసుక్రీస్తు అంటున్నాడు, పరలోక రాజ్యంలో చేరే మిక్కిలి అల్పుడైనా సరే వధువు సంఘంలో ఉన్న వ్యక్తి ఇతను గొప్పవాడు వెన్ కంపేర్డ్ విత్ జాన్ ద బాప్టిస్ట్. బాప్తిసం ఇచ్చి యోహానుతో కంపేర్ చేసుకుంటే, పోల్చుకుంటే వధువు సంఘంలో ఉన్న చిన్న వ్యక్తి అయినా సరే, అల్పుడైనా సరే ఇతను చాలా గొప్పవాడు. ఎందుకంటే వధువు సంఘంగా ఉన్న ఇతను స్నేహితుడు, ఇతనేమో వధువు సంఘంలో ఉన్నవాడు, కాబట్టి ఇతను గొప్పవాడు. కాబట్టి మనమందరం కూడా క్రీస్తు యొక్క వధువు సంఘంగా ఉన్నాం, పెండ్లి కుమార్తె యొక్క సంఘంగా ఉన్నాం. మనమందరం కూడా ఇప్పుడు యోహాను కంటే కూడా గొప్పవాళ్ళం. యోహాను లాంటి ఆత్మశక్తి లేకపోవచ్చు, యోహాను లాగా ప్రకటించే కృపావరాలు లేకపోవచ్చు, కానీ దేవుని యొక్క రక్తం ద్వారా విమోచించబడ్డాము కాబట్టి యోహాను కంటే గొప్ప స్థానాన్ని మనం పొందుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీకు అంత విశేషమైన ప్రాముఖ్యత ఇచ్చాడు. ఎంత విశేషమంటే యోహాను కంటే గొప్ప వ్యక్తిగా దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీ స్థితి, నీ పొజిషన్ పరలోకంలో ఎక్కడ ఉంటుందంటే యోహాను కంటే పై లెవెల్లో ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే నువ్వు అనుకుంటా నువ్వు పై స్థానంలో ఉండి యోహాను కింది స్థానంలో ఉంటే, అరే బాప్తిసం ఇచ్చు యోహాను గారు మీరేంటి అక్కడ ఉన్నారు, రండి పైకి రండి అంటే ఆయన అంటాడు, లేదండి దేవుడు నాకు ఇచ్చిన స్థితి ఇదే, నేను ఈ స్థితిలోనే సంతృప్తిగా ఉంటాను. మీరు వధువు సంఘానికి సంబంధించిన వాళ్ళు, క్రీస్తు రక్తం చేత మీరు కొనబడిన వాళ్ళు, మీరు చాలా విలువైన వాళ్ళండి అని యోహాను కూడా సంతోషిస్తూ ఉంటాడు. అంతే కదండి. స్నేహితుడు ఏం చేస్తాడు, పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుడు కలిసి ఉన్నప్పుడు సంతోషిస్తాడా లేదా? అలాగే యోహాను కూడా మనము పరలోకంలో క్రీస్తుతో కూడా కలిసి ఉన్నప్పుడు యోహాను చూసి, మన స్థాయిని చూసి, మన పొజిషన్ను చూసి చాలా సంతోషిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్లాంటి గొప్ప వ్యక్తివి నీవు. యోహానికి గొప్ప లక్షణాలు లేవంటే ఉన్నాయి, కానీ క్రీస్తు రక్తం ద్వారా యోహాను కంటే గొప్ప స్థానం నీకు ఇచ్చాడు దేవుడు. జాగ్రత్తగా చూడండి, యోహాను కంటే గొప్ప స్థానాన్ని నువ్వు పొందుకున్నావంటే మరి యోహాను కంటే తక్కువ ఉన్న అబ్రహాము,
అబ్రహాము కంటే కూడా గొప్ప స్థానం ఉన్నట్లా లేదా నీకు? చెప్పండి. యోహాను కంటేనే గొప్ప స్థానం ఉంది. అప్పటి వరకు అందరికంటే యోహానే గొప్పవాడు. ఆ గొప్పవాడి కంటే కూడా గొప్ప స్థానం నీకు వచ్చిందంటే ఇక అంతకు ముందు ఉన్న వాళ్ళందరూ కూడా నీ ముందు ఎట్లాగా దిగదుడిపే, మన భాషలో చెప్పాలంటే. అబ్రహాము కూడా నీ స్థానాన్ని చూసి సంతోషిస్తుంటాడు. ఇదిగో వధువు సంఘం, నీ ఇదే చూడాలనుకున్నా కానీ చూసి సంతోషిస్తాడు. మోషే కూడా మనల్ని చూసి సంతోషిస్తాడు. ఎందుకంటే మనము ద్వారానే వాళ్ళు సంపూర్ణులు అవుతున్నారు. మీకు అర్థమైందండి? మనం పరలోకం చేరిన తర్వాతనే వాళ్ళు రెండవ అడుగు పెట్టాలి. ఇది అందుకోసమే వాళ్ళు ఇంతవరకు పరలోక రాజ్యంలో చేరలేదు. ఎందుకంటే వధువు సంఘంగా ముందు యేసుక్రీస్తుతో కలిసి అడుగు మనం వేస్తాం ముందు, తర్వాతనే వాళ్ళు రావాలి. మనం లేకుండా వాళ్ళు సంపూర్ణులు కాలేరు. అందుకోసమే దేవుడు ఆ వాగ్దాన ఫలాన్ని ఇంతవరకు ఎవ్వరికి కూడా ఇవ్వలేదు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఎంత గొప్ప స్థానం దేవుడు నీకు ఇచ్చాడో కేవలం ఆయన రక్తం ద్వారా కడగబడినందుకే, ఆయన్ను విశ్వసించినందుకే నీకు ఆ స్థితి, ఆ పొజిషన్, ఆ స్థాయి. దేన్ని బట్టి అండి? నిన్ను బట్టి కాదు, నీ స్థితిగతులను బట్టి కాదు, నీ గొప్పతనాన్ని బట్టి కాదు. ఆయన నీ కోసం చేసిన బలియాగాన్ని నీవు విశ్వసించావు, నమ్మావు, మారు మనసు పొందావు, ఆయన శరీరంలోకి సంఘంలోకి చేర్చబడ్డావు. అందుకే దేవుడు నీకు అంత హై పొజిషన్ ఇచ్చాడు. ఆయనతో పాటు సింహాసనం మీద కూర్చుండే స్థితి ఇచ్చాడు. మీకు అర్థమవుతుందండి? రాజు రాణి ఎక్కడ కూర్చుంటారు? సింహాసనం మీదే కూర్చుంటారు. మరి రాజు స్నేహితుడు ఎక్కడ కూర్చుంటాడు? ఎదురుగా ఇంకో పీఠం ఉంటుంది, అక్కడ కూర్చుంటాడు. మీకు అర్థమైందా? అలాగే యేసుక్రీస్తు ద్వారా పరలోకంలో మనం పరలోక సింహాసనం మీద కూర్చుండగలిగే స్థాయి దేవుడు మనకిచ్చాడు. ఇంత గొప్ప స్థానం దేవుడు నీకు నాకు ఇచ్చాడు. కాబట్టి యేసుక్రీస్తు అంటున్నాడు, పరలోక రాజ్యంలో చేరే మిక్కిలి చిన్నవాడైనా సరే బాప్తీసమిచ్చు యోహాను కంటే కూడా గొప్పవాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను దేవుడు అంత హైలైట్ చేశాడు. ఎందుకో తెలుసా? ఆయన రక్తం ద్వారా నువ్వు విమోచించబడ్డావు కాబట్టి, ఆయన నామంలో విశ్వసించావు కాబట్టి, ఆయన్ను సంపూర్ణంగా రక్షకునిగా అంగీకరించావు కాబట్టి, వధువు సంఘంగా నువ్వు మారిపోయావు కాబట్టి, ఆయన యొక్క శరీరంగా నువ్వు మార్చబడ్డావు కాబట్టి. మీకు అర్థమైందండి? నువ్వు బాప్తీసం పొంది మారు మనసు పొంది సంఘంలో చేర్చబడితే నీవు ఆయన శరీరంలో ఒక భాగంగా చేర్చబడ్డావు. క్రీస్తు సంఘానికి శిరస్సు. మీకు అర్థమైందండి? సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తు. మరి శరీరం ఎవరు? మనమే. క్రీస్తు సంఘమే ఆయన యొక్క శరీరం. మరి ఆ శరీరానికి తలకాయ ఉండాలి కదా, తల ఉండాలి కదా. ఆ తల ఎవరంటే క్రీస్తు. క్రీస్తు శిరస్సు అయి ఉంటే ఇక మిగతా శరీరం అంతా కూడా సంఘంగా మనం ఉన్నాం. కాబట్టి క్రీస్తుతో మనము ఎప్పుడు కూడా కలిసి ఉంటాం. అందుకనే మన స్థానం ఎప్పుడు కూడా బాప్తీసమిచ్చు యోహాను కంటే కూడా గొప్ప స్థానమే. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఇంత గొప్ప ధన్యత, ఇంత గొప్ప భాగ్యం దేవుడు నీకు ఇచ్చాడు. ఇది ఎట్లాంటిదంటే, దేవుడు కానానులోకి ప్రవేశించబోయేటప్పుడు అక్కడ ఉన్న ఇశ్రాయేలు అందరికీ చెప్పాడు, అబ్బాయి మిమ్మల్ని కానానులోకి ప్రవేశపెట్టబోతున్నా, మీరు పెంచని ద్రాక్ష తోటలు మీకు ఇస్తున్నా, మీరు నాటని పొలాలు మీకు ఇస్తున్నా, తవ్వని బావులు మీకు ఇస్తున్నా, మీరు ఏమీ కష్టపడకుండానే అవన్నీ మీకు ఉచితంగా ఇచ్చేస్తున్నా. కాబట్టి ఇదిగో ఇది కానాను అంటున్నాడు. అలాగే పరమ కానానైన పరలోకంలో దేవుడు మనం కష్టపడకుండానే అన్నీ ఇచ్చేస్తున్నాడు. మీకు అర్థమైందండి? నీవు ఆ సింహాసనాన్ని సాధించడం కోసం ఏమైనా కష్టపడ్డావా? ఇక్కడ ఏమి కష్టపడలా, కానీ దేవుడు నీకు ఇస్తున్నాడు. ఇశ్రాయేలీయులు కష్టపడకుండా ఐగుప్తులో నుంచి కానానులోకి దేవుడు ఎట్లాగా ప్రవేశపెట్టి అన్నిటినీ ఫ్రీగా చేతికి ఇచ్చాడో, అలాగే నిన్ను కూడా దేవుడు పరలోకాన్ని చేర్చి ఆయన సింహాసనాన్ని, ఆయన అధికారాన్ని, ఆయన హోదాని ఇవన్నీ కూడా దేవుడు నీకు ఇస్తున్నాడు ఫ్రీగా, కేవలం ఆయన్ను బట్టి.
ఆయన యొక్క రక్తంలో నీవు కడగబడిన దాన్ని బట్టి, ఆయన నామందు విశ్వసించి సంఘంలో చేర్చబడిన దాన్ని బట్టి దేవుడు నీకు ఎంత పొజిషన్ ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నీవు నేను ఎవరైనా సరే క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన ప్రతి విశ్వాసి కూడా, అల్పమైన విశ్వాసి కూడా, పరలోక రాజ్యం చేరే అతి చిన్న అల్పమైన విశ్వాసి కూడా యోహాను కంటే గొప్పవాడు. ఇట్లాంటి గొప్ప స్థితి దేవుడు నీకు ఇచ్చినప్పుడు నిజంగా ఎంత కృతజ్ఞతగా ఉండాలి. నీవు ఎంత కృతజ్ఞత అంటే అంత కృతజ్ఞతగా ఉండాలి. దేవా, నిజంగా నన్ను ఎంత గొప్ప వ్యక్తిగా చూశావు నాయన. దేవుని కనుదృష్టిలో మనం ఎంత గొప్ప అంటే అంత గొప్ప అండి. చాలామంది అనుకుంటాం మన గురించి మనం, మాకు డబ్బు లేదుగా, మాదే ఉందిలే, మాకు ఏ చదువు లేదుగా, మాదే ఉందిలే, మాకేం ఉద్యోగాలు ఉన్నాయా, మాదే ఉందిలే అని ఇట్లాగా మనల్ని మనం చాలా తక్కువ చేసుకుంటూ ఉంటాం. ఏది ఈ లోక సంబంధమైన వాటిని చూసి. కానీ దేవుని దృష్టిలో మనం ఎంత గొప్ప అంటే, ఈ లోక సంబంధంగా ఒక కోటీశ్వరుడు పోయి దేవుని ముందుకు పోయినా నువ్వు అతను పక్కకు నెట్టేసి, ఎవరైతే తన నామందు విశ్వసించి సంఘంలో చేర్చబడ్డారో ఆ వ్యక్తిని దేవుడు బలా నమ్మకమైన మంచి దాసుడా రా పైకి రా అంటాడు. అంత విలువ దేవుని దృష్టిలో నీకుంది. మీకు అర్థమవుతుందండి? అంత విలువైన వ్యక్తి నీవు. దేవుని బిడ్డ అంటే అంత గొప్ప, దేవునితో సమానం. మీకు తెలుసా అండి, పులి చిన్నప్పుడు పులి పిల్లని ఏమంటారు? పులిపిల్ల అంటారు. పెద్ద అయిన తర్వాత దాన్నే ఏమంటారు? మీకు అర్థమైందా? మరి చిన్నప్పుడు సింహ పిల్లని ఏమంటారు? సింహపిల్ల అంటారు. పెద్ద అయిన తర్వాత దాన్ని ఏమంటారు? మరి ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుని బిడ్డల్ని ఏమంటారు? మరి పరలోకం పోయిన తర్వాత ఇది చెప్పడానికి మనకి ఇబ్బంది అవుతుంది కదా. అందుకనే యేసుక్రీస్తు ఈ లోకంలో దేవుని కుమారుడుగా చెప్పబడ్డాడు. మనం ఈ లోకంలో ఉన్నంతకాలం దేవుని బిడ్డలుగా ఉంటాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత దేవునితో సమమైన ఐక్యత మనకుంటుంది. దేవుని యొక్క పోలిక మనకుంటుంది. దేవుని స్వరూపం మనకుంటుంది. దేవుని యొక్క గుణ లక్షణాలు మనకుంటాయి. దేవునితో ఐక్యమైపోతాం. ఒక మాటలో చెప్పాలంటే ఈక్వల్ అయిపోతాం, సమానం అయిపోతాం. ఆయన శిరస్సు అయితే మనం శరీరం అంటే ఇదంతా కలిపి సమానం అనేగా అర్థం. మీకు అర్థమైందండి? శిరస్సు ఒకటి, ఈ శరీరం ఒకటి. యేసుక్రీస్తు శిరస్సు అయితే ఇక మిగతా శరీరం అంతా సంఘం అయితే, ఇప్పుడు ఈ శిరస్సు ఈ సంఘం రెండు సమానమని చెప్తామా? రెండు వేరు వేరు, ఇది ఎక్కువ ఇది తక్కువ అంటామా? చెప్పండి. ఏదైనా రెండింటికి సమానమే. నువ్వు తిన్నా దీనికి రెండింటికి వెళ్ళిపోతుంది. లేదా నువ్వు ఏం చేసినా సరే ఈ రెండింటికి సంబంధించింది. యేసుక్రీస్తు కూడా పరలోకం చేరిన తర్వాత మనలను ఆయనతో ఐక్యపరుచుకుంటాడు. మనము ఆయనతో పాటు సమానం అవుతాం. అందుకనే దేవుని వాక్యం ఏముందంటే కీర్తనలో మీరు దైవములని చెప్పబడింది అని అంటాడు కీర్తనకారుడు. ఎవరంట? మనము దైవములం అంటే ఇక్కడ కాదు, ఇక్కడ దైవ కుమారులు దేవుని బిడ్డల వరకే. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనతో సమానమైన హోదా దేవుడు మనకు ఇవ్వబోతున్నాడు. అట్లాంటి గొప్ప స్థానం దేవుడు నీకు భవిష్యత్తులో ఉంచాడు అక్కడ. దాన్ని బట్టి నిజంగా నువ్వు ఎంత కృతజ్ఞతగా ఉండాలో. దేవా, నా భవిష్యత్తు ఎంత బాగా తీర్చిదిద్దావు నాయన. ఈ లోకంలో నాకేమీ లేదు, ఒక బికారులాగా ఉన్నాను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నీతో పాటు ఈక్వల్గా ఉండి పరిపాలించే అధికారం ఇస్తున్నావే, నిజంగా ఎంత గొప్పవాడవు నాయన అని కృతజ్ఞతతో ఆయన పాదాల చెంత చేరాలి.